హాయ్ పిల్లలు, మీకు నేను ఒక కథ చెబుతాను. అంతకంటే ముందు మీరు ఒక పని చేయాలి. అదేంటంటే ఈ వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం అండ్ గంట సింబల్ ని ఆన్ లో ఉంచుకోండి. మన కథ పేరేంటంటే తెలివైన కుందేలు మరియు దుష్ట సింహం. ఒకప్పుడు ఒక భారీ అడవిలో దుష్ట సింహం జీవించేది. ప్రతిరోజు సింహం తన బలంతో జంతువులను హింసిస్తూ ఉండేది. అడవిలోని అన్ని జంతువులు భయంతో గడపసాగాయి. తాము చేసేదేమీ లేక జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువును సింహం దగ్గరకు పంపితే మిగతా జంతువులకు హాని జరగకుండా ఉంటుందని నిర్ణయించాయి. ఒకరోజు తెలివైన చిన్న కుందేలు, దాని పేరు చతుర, తమ వంతుగా వెళ్లాల్సి వచ్చింది. చతుర సింహంను మోసం చేయాలని ఒక మంచి పథకం వేసింది. సింహం దగ్గరకు వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లి ఆలస్యంగా చేరింది. సింహం చాలా కోపంతో ఎందుకు ఆలస్యం అయ్యింది అని అడిగింది. చతుర నిశ్శబ్దంగా, ఓ మహాసింహమా, నేను వస్తూ ఉండగా మరొక సింహం నాపై దాడి చేసింది అని సమాధానం చెప్పింది. అతను ఈ అడవికి నిజమైన రాజు అని చెప్పాడు అని చతుర సింహంతో చెప్పింది. సింహం కోపంతో, అతడు ఎక్కడున్నాడో నాకు చూపించు, నేనే ఈ అడవికి నిజమైన రాజునని నిరూపిస్తాను అని బిగ్గరగా అరిచింది. చతుర సింహమును ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్లి, అక్కడ అతను బావిలో ఉన్నాడు చూడండి అని చూపించింది. సింహం బావిలో చూసి తన ప్రతిబింబం నీటిలో కనపడింది. సింహం తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహమేమో అని భావించి ఆ బావిలోకి దూకింది. బావిలోకి దూకిన వెంటనే సింహం మునిగిపోయింది. అడవిలో జంతువులన్నీ సంతోషించాయి. వాటి